హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేద్దామండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో శ్రావణ మాసం అనేది పూజల మాసం అని అంటారు. ఈ నెలలో మాంసాహారం తినకూడదని పెద్దలు కూడా అంటూ ఉంటారు. అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందని చెప్పేసి మాంసాహారం అయితే తినరు. సో ఇది చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. సో ఇది చాలా వరకు ఏంటంటే అసలు కారణం వేరే ఉంది. నాన్ వెజ్ తినకపోవడానికి కేవలం ఆధ్యాత్మికమైన సైంటిఫిక్స్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాము. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్ళు మరియు ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధితో ఉన్న జంతువులను తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అయితే అంటున్నారు. సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణ వ్యవస్థ రోగనిరోధక శక్తిని మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజుల్లో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందువలన శ్రావణ మాసంలో ఎక్కువ సాధారణ ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో గాలి, నీరు, ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆహారంలో స్వల్ప భాగం కూడా ఫుడ్ పాయిజన్, డయేరియాకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాన్ వెజ్ వల్ల ఎసిడిటీ వస్తుంది. దీంతో కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలైన సమస్యలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శ్రావణంలో మద్యం మరియు మాంసం వదిలివేయాలి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే ఈ నెల మొత్తంలో తరచుగా వచ్చే వాతావరణ మార్పుల వలన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనం పడటంలో అనేక వ్యాధులు వస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది శ్రావణ మాసంలో దైవపరంగా కూడా మరియు ఆరోగ్యపరంగా కూడా మాంసాహారానికి దూరంగా ఉండి దైవపరంగా భక్తిని పొంది మరియు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.